సుధా దంత వైద్యశాల ఒంగోలులో మొట్టమొదటి అధునాతన డెంటల్ లేజర్ మరియు డిజిటల్ స్మైల్ డిజైనింగ్ క్లినిక్. డాక్టర్ అవినాష్ కవర్తపు ఎండిఎస్ కింగ్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లండన్ లో శిక్షణ పొందారు. 2018లో సౌత్ కొరియాలో ఉత్తమ ఇంప్లాంటాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ సుధారాణి కాస్మెటిక్ డెంటిస్ట్. అపాయింట్మెంట్ కోసం www.sudhadentalclinic.com వెబ్సైట్ సందర్శించండి మరియు బుక్ అపాయింట్మెంట్ ట్యాబ్ క్లిక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ సహాయంతో ఎల్లవేళలా అందుబాటులో. మీ కుటుంబ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం, అన్ని రకాల వ్యాధుల సమగ్ర చికిత్స కోసం వివిధ మల్టీ స్పెషాలిటీ విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యులు మరియు సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. మా హాస్పిటల్ ప్రత్యేకతలు NABH ISO గుర్తింపు. 24/7 అందుబాటులో. వైద్యులు, ఎక్స్రే, అంబులెన్స్, ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. అత్యాధునిక ICUలు, ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రియంబర్స్మెంట్. ప్రతి నెల మొదటి గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనుక, సత్యనారాయణపురం, బుక్టవలై, గుంటూరు రోడ్, ఒంగోలు. 24/7 హెల్ప్ లైన్ నంబర్ 8184828282. నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం, నేను మీ శరత్. నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం, నేను మీ శరత్. కూటమి పాలనలో రాష్ట్రంలో SC, ST, BC మైనారిటీలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సోద్యం చూస్తూ ఊరుకున్నారని BCY పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్రయ్య యాదవ్ అన్నారు. ఇటీవల నాగల్పులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో జరిగిన ఘటనలో బాధ్యులను వారు పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోడే రామచంద్రయ్య యాదవ్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు బోడే రామచంద్రయ్య యాదవ్కు అండగా నిలిచి ఘన స్వాగతం పలికారు. గొర్రెలు మేపుకుంటున్న నిరుపేదలపైన దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బీసీలపై జరుగుతున్న దాడుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? కాపరులను వారి స్వగ్రామమైన కొత్తగొల్లపాలెంలో పరామర్శించిన అనంతరం BCY పార్టీ అధినేత బోడే రామచంద్రయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొర్రెలు మేపుకుంటున్న ఇద్దరు కాపురులపై దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించడం అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. బాధితులు అధికారులను, గ్రామ పెద్దలను ఆశ్రయించి న్యాయం కోరినా ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. బీసీల రక్షణ, BC చట్టం అమలు వంటి అంశాలపై నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, బాధిత కుటుంబాలకి అన్ని విధాల అండగా ఉంటామని బోడే రామచంద్రయ్య యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BCY పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, రాష్ట్ర BCY పార్టీ నిర్మాణ కమిటీ కోఆర్డినేటర్ అంగిరీకుల ఆదిశేషు, పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కయ్యాల ఆంజనేయులు, ప్రకాశం జిల్లా BCY పార్టీ అధ్యక్షులు చల్ల హరినారాయణ, ఒంగోలు కన్వీనర్ గాలం బలరాం, ఒంగోలు SC ఇన్ఛార్జ్ ఇనపముక్కల ప్రదీప్, ప్రకాశం జిల్లా BC JAC గోపీనాథ్, తోకల వెంకటరమణ యాదవ్, చేవూరి శోభన్ బాబు, యలగాల వెంకటేష్, కందుల కృష్ణబాబు, మొవ్వా సురేష్ బాబు, కోనంకి సాయి, నిండాల పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. పచ్చిక బయళ్ళకు వెళ్లాల్సిందే, వాటిని మేపుకు రావాల్సిందే. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా వాళ్ళకు మాత్రము సెలవు అనేది కానీ, తీరిక అనేది కానీ, మరో అవకాశం కానీ, ఆల్టర్నేట్ పద్ధతులు కానీ లేనప్పటికీ అలాంటి వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న లక్షలాది మంది గొర్రెల కాపరులకు, వారి కుటుంబానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వము, అండగా నిలబడాల్సిన ప్రభుత్వము, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దాడులు ఎదుర్కొంటుంటే, వారిపైన హత్యా ప్రయత్నాలు చేస్తుంటే, వారికి న్యాయం చెయ్యకపోగా వారిపైనే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వము, ఈ అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము,
బీసీల పైన దాడులు జరగకుండా మేము కాపాడుతామని చెప్పి తప్పుడు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కల్పించకపోగా బీసీల భక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నా, అనేక రకాలుగా బీసీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వము చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించే పరిస్థితి ఉందంటే బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప ఏ సంఘటనలోనూ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అధికారంలో లేకముందు ఈ రాష్ట్రంలో బీసీలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన, లా అండ్ ఆర్డర్ సమస్య పైన ఊరూరు వెళ్ళి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 సంవత్సరాల నుండి తనకొస్తున్న ప్యాకేజ్ లెక్కలు చూసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యని చేతగాని దత్తమ్మ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంలో భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు వారి కుటుంబానికి, వారికి మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.